నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి స్పందిస్తున్న ప్రజలు. 28-29 వార్డుల్లో పర్యటన. సంవత్సర పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తన రచనలు, సాహిత్యం ద్వారా సమాజంలో ఉన్న అస్పృశ్యతను తొలగించేందుకు కృషి చేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అన్న పలువురు ప్రముఖులు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 54వ వర్ధంతి వేడుకలు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని పట్టణంలోని 28-29 వార్డుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు వార్డు నాయకులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు స్థానిక నాయకులు 28-29 వార్డుల్లో సుపరిపాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి గల తేడా, అలాగే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తున్నారు, ఒకవేళ రాకపోతే రాలేదని చెప్పడం, ఎందుకు రాలేదనేది తాము పరిశీలించడం వంటివి చూస్తుంటే కుటుంబ సభ్యులతో చర్చించుకున్నట్లుగా ప్రజలు స్పందిస్తున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో 28-29 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 28వ వార్డు అదేవిధంగా డొంక పర్యటించడం జరిగింది. వార్డు నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తొలి అడుగు కార్యక్రమంలో ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి పాలన, ఎలాంటి పాలన, గతానికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా, గతంలో ఏ రకంగా విధ్వంసం చేశారు, వినాశనం చేశారు, ప్రజలందరూ కూడా భయపడేలాగా, అసహనానికి గురేలాగా చేసిన పాలనకి ఇప్పుడు పాలనకి చాలా తేడా ఉంది అని చెప్పి అందరూ చెప్పటమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని చాలా స్పష్టంగా, మాకు తల్లికి వందనం పడింది, గ్యాస్ వచ్చింది, లేకపోతే రాలేదు, అదేవిధంగా ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా కూలంకుషంగా చర్చించి, రోడ్లు లేకపోతే కరెంటు అక్కడక్కడ సరిగ్గా రావట్లేదు, ఇవన్నీ అంశాలను కూడా చాలా నిర్భయంగా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా, ఇంట్లో వ్యక్తులతో మాట్లాడుకున్నట్టుగా ఆ రకంగా ఈనాడు ఈ పాలనతో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించినటువంటి కూటమి నాయకత్వానికి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వం, ఈ రకంగా పాలన ఈ రోజున ప్రజలు ఆశించారు. అందుకే ఆ రోజున గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 54వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ స్టేషన్ సమీపంలో గల జాషువా విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో మహాకవి జాషువా 54వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ CGM కొండమాది సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధికి దోహదపడాలనే స్ఫూర్తిని మహాకవి జాషువా తన కవితల ద్వారా కలిగించారని అన్నారు. భారతజాతి గర్వించదగిన విశ్వకవి గుర్రం జాషువా నవ సమాజానికి పునాది వేసిన కవీశ్వరుడని సుధీర్ బాబు అన్నారు. తెనాలి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ మానవతా విలువలు కలిగి సమాజ హితాన్ని కోరే రచనలు చేసిన పద్మభూషణ్ జాషువా కారణజన్ముడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్, ఉపాధ్యక్షుడు వేజెండ్ల రత్నం, కొండమది రమేష్, పి రాజేంద్ర ప్రసాద్, బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం, బి ప్రసాద్, వేజెండ్ల శ్రీనివాస్, ఏ శ్రీనివాసరావు, ఆర్టీసీ ప్రేమ్ కుమార్, గరికపాటి సుబ్బారావు, సుద్దపల్లి వెంకయ్య, అయినాల మల్లేశ్వరరావు, పాల్రాజ్, జయరావ్, విన్సెంట్ కుమార్, అత్తోట శ్యాంబాబు, కనపర్తి డేవిడ్, R&D రాజు తదితరులు పాల్గొన్నారు. జాషువా గారు మరి ఆయన జన్మించిన మరి దగ్గర నుండి స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి ఎన్నో అవమానాలని ఎదుర్కొన్న సందర్భాలు మనం చూసి చదువుకున్నాము. మరి ఆయన మరి ఎక్కడైతే మరి అవమానాలు పొందారో అక్కడే మరి ఆయనకి సత్కారాలు కూడా జరగటం జరిగింది.
అంతేకాకుండా మరి కవి కోకిల, నవయుగ చక్రవర్తి, మరి అనేక బిరుదులతో ఆయన్ని మరి సన్మానించడం కూడా జరిగింది. ఇది అందరికీ ఎంతో అప్పుడు ప్రజలకే కాకుండా ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన మరి చక్రవర్తిగా మనం ఆయన రాసిన కవితలు కానీ మనం చదువుకుంటే ఆయన యొక్క బాధని ఏ విధంగా మరి మన గుడుల్లోకి వెళ్ళలేకపోయిన పరిస్థితిలో గబ్బిలానికి ఏ విధంగా అయితే తన వేదనను చెప్పుకున్నారో మనం చదివితే ఆ వేదన మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి తన రచనల ద్వారా, సాహిత్యం ద్వారా మరి చేసినటువంటి వాటిని బట్టి సమాజాన్ని మార్చడానికి, సమాజ నిర్మాణం కోసం తాను చేసినటువంటి కృషిని ఎనలేనిదిగా భావిస్తూ ఆధునిక కవులలో అగ్రగణ్యుడుగా పేరొందినటువంటి కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక దళిత కుటుంబంలో పుట్టి దళిత కవిగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన కవితలు రాసి ఎంతో సమాజంలో ఎంతో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి మన గుర్రం జాషువా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్తో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. బుధవారం రాత్రి ప్రీమియర్ షో రిలీజ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో పాటు థియేటర్ ముందు సంబరాలు జరిపారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులు బుధవారం రాత్రి ప్రీమియర్ షోతో పండుగ జరుపుకున్నారు. అభిమానుల కేరింతలు, సంబరాలు అంతా ఇంతా కాదు. థియేటర్ ముందు అభిమానులతో కోలాహలంగా మారిపోయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, సునీల్ నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నారో ఫతేహి, విక్రమ్జీత్, జిష్ణుసేన్ గుప్తా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస చేయగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా దర్శకత్వంను ఇద్దరు దర్శకులు జ్యోతికృష్ణ, క్రిష్లు పనిచేశారు. హరిహర వీరమల్లు సినిమా చూసిన అభిమానులు ఏమంటున్నారో చూద్దాం. బాగుంది బాబాయ్, సూపర్గా ఉంది. నా సినిమా అయితే మామూలుగా లేదు, అసలు వాయిస్ చేసింది. ఖచ్చితంగా చూడండి, నేను ఇప్పటికీ 3 సార్లు చూసాను. సూపర్ అట, మామూలుగా లేదు. బాగాలేదు, సూపర్, ఎక్సలెంట్. గట్టిగా అయితే చెప్పలేను, బాగుంది. బాగుందన్న సినిమా, సూపర్, బాగుంది సినిమా, బాగుంది. జై పవర్ స్టార్ సినిమా మాత్రం ర్యాంపు మామూలుగా లేదు, ఇప్పటికి 3 సార్లు చూసా. బాగుందన్న సినిమా, రెండు బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అంతా బాగుంది. మూవీ మాత్రం సూపర్ అన్న, హిట్, బొమ్మ హిట్, మామూలుగా ఉండదు సినిమా. జై బాబు అన్న, సూపర్, క్యా ఉంది అన్న, చించేసింది. జై పవర్ స్టార్, తగ్గేదే లే. జై పవర్ స్టార్, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు మూవీ సూపర్, బ్లాక్ బస్టర్. బాగుందన్న, బాగుంది, బాగుందండి. మేరా యువ భారత్ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెనాలి ఐటీఐ కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థులను సమాజ హితంపై ఉన్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటమే దీని ఉద్దేశమన్నారు. సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ, గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా తమ తల్లికి గుర్తుగా ఒక మొక్క నాటే కార్యక్రమానికి మా సంస్థ అంకురార్పణ చేయటం ఆనందదాయకమన్నారు.
విద్యార్థులను సమాజహితమైన కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయటం ప్రధాని దూరదృష్టికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యనిర్వహణాధికారి కె శ్యామ్ సుందర్, ముఖ్య అతిథిగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు ఓతుకోలు మార్కాండేయులు, సత్యం శివం సుందరం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్, బొండా దామోదర్రావు, సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బి సుధాకర్, బి రామకృష్ణారెడ్డి, ఏ సత్యదేవ్, షేక్ జానీ పాషా, గంజి ప్రభాకర్, పి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కంకిపాటి రమేష్ కుమార్. మా సంస్థ పేరు శ్రీ సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ. ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చిన మై భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెనాలి పరిసర ప్రాంతాల్లో గల ఐటీఐ కాలేజీ నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే తరాలకి మొక్కల్ని అందించడం, పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 5వ తారీఖున గౌతమ్ బుద్ధ గార్డెన్లో, ఢిల్లీ నందు గౌతమ్ బుద్ధ గార్డెన్లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెనాలిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన కాలేజీ సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి మరియు మా సంఘ సొసైటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలు ఉన్నతంగా ఎదగాలని, కుటుంబానికే పరిమితం కాకుండా మహోన్నతమైన అభివృద్ధితో అన్నింటిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక జేఎంజే కళాశాలలో జరిగిన సెలబ్రేషన్స్ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో బుధవారం జరిగిన కాలేజీ ఎలక్షన్స్లో ఎన్నికైన వారిని అభినందించే కార్యక్రమ నేపథ్యంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1963లో ఆడపిల్లల భవిష్యత్తు కొరకు జేఎంజే మహిళా కళాశాల స్థాపించడం జరిగిందని ఆయన చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఈ కళాశాల నిర్మించారని తెలిపారు. దీనికి విద్య ఒక్కటే మార్గమని చెప్పారు. శ్రద్ధగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆలపాటి రాజా పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోస్లీనా ఎన్నికైన కళాశాల లీడర్స్, క్లాస్ లీడర్స్ ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని ఈ సందర్భంగా సీనియర్ అధ్యాపకులు డాక్టర్ పాటిపండ్ల హేమలత యాజమాన్యం ఘనంగా సత్కరించింది. చదువు అనేది ఒక చిన్న పద్య రూపంలో మీ అందరికీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. ధరలో దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు. విశ్వభారతులకి కూడా విద్య అనేది అందితే అది చాలా ఎవ్వరు కూడా పొందినటువంటి విజ్ఞానాన్ని మనం పొందడానికి, ఆ విజ్ఞానాన్ని 10 మందికి పంచడానికి అది నాశనం కానటువంటిది, అది డిస్ట్రాయ్ చేయలేనటువంటిది. మొత్తం విశ్వం అంతా కూడా వికసింప చేయడానికి నా పాత్ర ఉండాలి అనే భావం ప్రతి ఒక్క విద్యార్థినికి కలగాలని నేను కోరుకునే అంశం. చదువుకోవడం అనేది నువ్వు బతకడానికి ఎట్లయినా బతకచ్చు, కానీ చదువు ఎందుకు అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ అదర్స్ ఆల్సో అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, కులాలు, వర్గాలు, మతాలు, విద్వేషాలు వాటిని రూపుమాపడానికి నేను కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతున్నాను, ఆ రూపుమాపే దాంట్లోనే భావాన్ని పెంపొందించుకొని జీవనం కొనసాగిస్తే అదే నిజమైన జీవనయాత్ర అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఆ రకమైన నిర్దేశకులుగా, ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని మీరు సంపాదించుకోవాలని చెప్పి కోరుకుంటూ, నన్ను ఎందుకు పిలిచారో నాకైతే తెలియదు, కానీ మీ అందరికీ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకి మనం స్వశక్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటే విద్య అనే విజ్ఞానం అవసరము అనేది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, ఆ విజ్ఞానాన్ని ఇక్కడ అందించే ఈ సంస్థకి, విజ్ఞానం పొందే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, ఆ భవిష్యత్తు మీకే కాకుండా ఈ సమాజానికి కూడా ఉపయోగపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ టు ద ఇన్వెస్టర్ సెరమనీ
in the esteemed presence of our Honorable Sri Alapati Rajendra Prasad Garu. Sir, we have witnessed your visionary leadership, tireless public service and unwavering commitment to the advancement of education and youth empowerment in Guntur and Krishna districts. Your efforts have significantly contributed to creating opportunities for students to foster a culture of learning and development. Your presence today adds immense significance as we are truly privileged to have you with us for this ceremony. I extend my heartfelt congratulations to our newly elected college representatives who have demonstrated vibrant energy, dynamism and promise. I think your election reflects. So you know there were 50 students of all, but among that we have to elect only 8. So it proves that the trust and confidence the peers, that is your own classmates of various classes, have placed trust and confidence and the abilities that you are holding. Dear student leaders, true leadership is not about having a title. It's about being ready to serve with kindness, courage and responsibility. So one important thing a leader should have is listening. I think if that listening is there, most of our problems will be solved. స్వర్గీయ వేజెళ్ల వెంకట సుబ్బారావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బీసీ కాలనీలో ఉన్న వేజెళ్ల వెంకట సుబ్బారావు స్పెషల్ పురపాలక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రిని జాతీయ అవార్డు గ్రహీత వేజెళ్ల ఉమామహేశ్వర్ అందించారు. పేద వర్గాల పిల్లల విద్యా భవిష్యత్తు కోసం స్కూల్ నిర్మించినట్లు వేజెళ్ల ఉమామహేశ్వర్ తెలిపారు. స్వర్గీయ వేజెళ్ల వెంకట సుబ్బారావు వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేసినప్పటికీ విద్యారంగంపై ఉన్న ఆసక్తితో ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు ఉచిత దుస్తులు, పుస్తకాలు అందించడమే కాకుండా ప్రతిభ పారితోషికాలు అందించేవారని ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత వేజెళ్ల ఉమామహేశ్వర్ చెప్పారు. కోగంటి శివయ్య హైస్కూల్లో సరస్వతి మందిరంను, చెంచు రామానాయుడు హైస్కూల్లో త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారని, వారు మరణించిన తర్వాత వారి స్ఫూర్తితో పేద పిల్లలు విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ బీసీ కాలనీ పిల్లల కోసం 2017లో తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో వారి జ్ఞాపకార్థం పురపాలక ప్రాథమిక పాఠశాలను ఏర్పరిచినట్లు ఉమామహేశ్వర్ తెలిపారు. పాఠశాల పునః ప్రారంభమైన నేపథ్యంలో గత సంవత్సరంలో వివిధ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. బాలల సాహిత్యం పట్ల అవగాహన మరియు నైతిక విలువలు పెంపొందించడానికి విద్యార్థులకు గ్రంథాలయ పుస్తకాలను, పర్యావరణ పరిరక్షణకే ప్లాస్టిక్ వినియోగ అనర్థాలను వివరించి చేతిగుడ్డ సంచులను, ప్రకృతి సమతుల్యతకై మొక్కలను పెంచాలని సూచిస్తూ పిల్లలకు మొక్కలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓంకార్ ప్రసాద్ బాల్యం ఆహ్లాదకరంగా గడపటానికి చిత్రలేఖనం, ఆటలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని నాగమణి, ఉపాధ్యాయులు పద్మజ, నాగేంద్రబాబు, విద్యా కమిటీ చైర్మన్ మమత, ట్రస్టు సభ్యులు శ్రీదేవి, బీర శివరామకృష్ణ, వేజెళ్ల ఝాన్సీ లక్ష్మి, బి ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు వేజెళ్ల వెంకట సుబ్బారావు అంటే మా తండ్రి గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి పేరున ఇక్కడ బీసీ కాలనీలో నిర్మించిన ఈ పాఠశాలలోని విద్యార్థులకి పుస్తకాలు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వ్రాత పుస్తకాలు, కథల పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన విద్యా సామాగ్రి మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లల్ని చైతన్యవంతులు చేయడం కోసం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయమని పిల్లల్లో ఆ భావాన్ని పెంపొందించడానికి వాళ్ళకి ఈరోజు చేతి గుడ్డ సంచుల్ని పంపిణీ చేయడం, అదే ఇంటింటికి మొక్కలు నాటాలని మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి ప్రతి పిల్లలకి మొన్న మొక్కలు ఇవ్వటం జరిగింది బడి పండుగ రోజుని. మళ్ళీ ఈరోజు మిగిలిన పిల్లలకు కూడా మొక్కలు ఇవ్వడానికి ఇంటి దగ్గర మొక్కలు పెంచడానికి మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి పిల్లవాళ్ళు మొక్కలు పెంచాలి, పర్యావరణ శ్రేయస్సు కోసం మరి మనందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మా పాఠశాల పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తులో ఈ బీసీ కాలనీలో ఒక స్కూలుని నిర్మించాలని తలంపుతో సుమారు తను రిటైర్ అయినాక వచ్చిన
ఫండ్తో సుమారు 20 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసి విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించాలనే తపనతో వారి శ్రేయోభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఈరోజు వేజల వెంకట సుబ్బారావు గారి 11వ వర్ధంతి సందర్భంగా మరో కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ విద్యార్థుల కొరకు కొన్ని బుక్సు, అంటే విద్యార్థులు పనికొచ్చే మోరల్ స్టోరీసు, అట్లానే సుమతి శతకం, వేమన శతకం, అట్లాగే నోట్ పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కాలనీలో వాళ్ళ ప్రతి ఇంటికి ఒక గుడ్డ సంచి ఒకటి ఇవ్వడానికి కూడా నిర్ణయించుకుని ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాఠశాల శ్రీ భవన నిర్మాణదాత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ వేజేల ఉమామహేశ్వరరావు సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఈ స్కూల్కి ఆయన మాకు దాతగా ఉండడం, ఈ స్కూల్ కట్టించడం అనేది మా పిల్లలకు అదృష్టం. అలాగే మా స్ట్రెంత్ కూడా కొంచెం తగ్గింది. దాన్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. మేము 3 టీచర్స్ చాలా కష్టపడి పిల్లల్ని పెంచుతామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాం సార్. అలాగే మా పిల్లలు కూడా బాగా చదువుకునే పిల్లలే, క్రమశిక్షణతో ఉంటారు. భారతీయ జనతా పార్టీని మరింతగా పటిష్టపరిచేందుకు పార్టీ చేపడుతున్న కమిటీ ఎన్నికల్లో భాగంగా తెనాలి టౌన్ నార్త్ 2వ మండలం కమిటీ అధ్యక్షుడిగా గోళ్ల దేవరాజుని నియమించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు దేవరాజుని అభినందించారు. తెనాలిలోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో తెనాలి టౌన్ నార్త్ మండలం అధ్యక్షులుగా గోళ్ల దేవరాజుని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు చెరుకూరు తిరుపతిరావు ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టపరిచే దానిలో భాగంగా తెనాలి టౌన్ని 3 మండలాలుగా చేయటం జరిగిందని చెప్పారు. అంతేకాక సభ్యత్వాలు చేర్పించడంతో పాటు పార్టీ అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జిల్లా పర్యటనకు రానున్నారని, ఆ పర్యటన విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేశారు. ఇదే విధంగా నూతనంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఉపాధ్యక్షులుగా కటారి వాసుదేవ నాయుడు, కొల్లిపర నుండి శివపార్వతిని నియమించినట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎడ్లపాటి స్వరూపారాణి, హలూం రామకృష్ణ, తమిరిస అనంత ఆచార్యులు, అడపా సంపత్ రాయుడు, సికా రవీందర్, టి రఘు, అడుసుమల్లి సుధాకర్, కడియాల అనిల్, పసుపులేటి నారాయణ, పార్టీ క్రియాశీలక సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెనాలి టౌన్ని 3 మండలాలుగా పార్టీ పరంగా విభజించడం జరిగింది. ఆల్రెడీ 1-3 మండలాలు అయిపోయినాయి. ఈరోజు 2వ మండల అధ్యక్షుడిగా, నూతన అధ్యక్షుడిగా జి దేవరాజు గారిని నియమించడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సలహా మేరకే వీరిని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడు. వీరు పార్టీకి ఎంతో మంచి సేవ చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీని ఈ మండలంలో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే మనకి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారో, మరి ప్రభుత్వం ఏ విధంగా అప్రతిహతంగా ప్రపంచ దేశాల్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మంచి గొప్ప పేరు తెచ్చుకుందో, ఆపరేషన్ సింధూర్ కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రభావితం చేసి సభ్యత్వం చేర్పించి, ఆ విధంగా 25 మంది సభ్యులు చేర్చిన వాళ్ళని క్రియాశీలక సభ్యులుగా చేర్పించి ఈరోజు మండల కమిటీ ఎన్నికకు చేసినటువంటి సికా రవీంద్ర గారికి, మరి దేవరాజు గారికి, అడపా సంపత్ రాయుడు గారికి, అనంతాచార్యులు గారికి, రఘు గారికి, మరి జిల్లా కొత్తగా అయినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు కటారు వాసుదేవ నాయుడు గారికి. గోళ్ల దేవరాజు నా పేరు. నేను భారతీయ జనతా పార్టీలో వర్క్ చేస్తున్నాను. అయితే ఇవాళ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి జిల్లా అధ్యక్షులు గారు, స్వరూపారాణి గారు, వీళ్ళు నన్ను సహకరించి నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. తిరుపతిరావు గారు బాధ్యత అప్పచెప్పారు. నేను ఇదివరకే చాలా బాధ్యతలు పార్టీ 36 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నాను. పార్టీ ఏ పని అయితే చెప్తుందో ఆ పని నిక్కచ్చిగా చేసి పార్టీకి మంచి పేరు తెచ్చి ఏ విధంగానో ఇన్ని పదవులు సక్సెస్ చేశానో అదేవిధంగా నా పైన పెట్టినటువంటి బాధ్యతను కూడా తప్పకుండా విజయవంతం చేసి పార్టీకి మంచి పేరు తెస్తానని తెనాలి నియోజకవర్గంలో ఈ ఏరియాలో మొత్తం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి స్పందిస్తున్న ప్రజలు. 28-29 వార్డుల్లో పర్యటన. సంవత్సర పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి.
తన రచనలు సాహిత్యం ద్వారా సమాజంలో ఉన్న అస్పృశ్యతను తొలగించేందుకు కృషి చేసిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాష్వా అన్న పలువురు ప్రముఖులు. గుర్రం జాష్వా విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 54వ వర్ధంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.